ఉండాలి. వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖ రాజధానిగా ఏర్పడే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుందని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం శాశ్వత రాజధాని నిర్మించలేకపోయింది, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మించే స్తోమత లేకపోవడంతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దాం అనుకున్నాం. దీనికి న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలన్నది మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో నాయకులతో చర్చిస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై వివరణ ఇస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమే. ఇదో కొత్త నాటకం అంటూ బీటెక్ రవి ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తర్వాత 3 రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు. నేడు ఓడిపోతామని భయంతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నా పార్టీ నేతలు కోరడం జగన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ భూములు కాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగితే ఇక్కడ ఉన్న పేదలు రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఇంత నీచానికి దిగజారారు. రాజధాని నిర్మాణానికి వెచ్చించాల్సిన నిధులన్నీ సొంత ఖర్చులకు, కేసులు మాఫీకి ఖర్చు పెట్టారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పిన వారు ఓటమి భయంతో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలన్నది సిగ్గుచేయటని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై వైకాపా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజధానిపై వైకాపా ప్రభుత్వం పలాయనవాదాన్ని అవలంబిస్తోందని మంగళవారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవారు దేశానికి 2వ రాజధానికి ఏపీకి అవకాశం ఇవ్వాలని కోరుతారు కానీ ఇలా పారిపోరు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన రాజధాని అమరావతిని జగన్ సీఎం అయ్యాక సర్వనాశనం చేశారు. 3 రాజధానులను నమ్మించి 3 ప్రాంతాల ప్రజలను మోసం చేశారని దినకర్ మండిపడ్డారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు.